ప్రేమ కంటే, భార్య ప్రేమ కంటే, లోకములో ముఖ్యమైన స్నేహితుల ప్రేమ కంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ఎంతో ఉన్నతమైంది. బైబిల్ గ్రంథం చదివిస్తూ ఉన్నది, వరదల ఆర్పచాలని ప్రేమ. ఒక మహాకవి యేసు ప్రభు ప్రేమ గురించి 2 మాటలు వాడుతూ వచ్చినాడు. ప్రపంచంలో ఉన్న 5 సప్త సముద్రాలని ఇంకైనా, ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ పెనులైనా, అయితే రాయటం మొదలు పెడితే ఇంకైపోతుందంట, పెనులైపోతుంది అంట. కానీ దేవుని ప్రేమ ప్రపంచంలో ఉన్న 5 సప్త సముద్రాలు ఇంకైనా, ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ పెన్నులైనా, దేవుని ప్రేమ రాయటం మొదలు పెడితే చెట్లన్నీ అయిపోతాయి. ఇంకుగా మారిన 5 సముద్రాల్లో ఉన్న నీరంతా అయిపోతుందంట. కానీ దేవుని ప్రేమ గురించి రాయటానికి ఇంకా ఏమి దొరకదంట. చూడండి ప్రియులారా, మానవుని ప్రేమ ఎలా ఉంటుందంటే, నీకేదైనా ఉంటే ప్రేమిస్తాడు. టాలెంట్ ఉందా, లేకపోతే అందం ఉన్నదా, లేకపోతే చదువు ఉన్నదా, లేకపోతే ఏదైనా గోల్డ్ మెడలిస్టా, ఇట్లా రకరకాలు. అంటే మానవుని ప్రేమ ఎలాంటిదంటే హద్దుబాటులతో కూడినది. అయితే దేవుని ప్రేమ హద్దుబాటులు లేనిది. ఎవరినైనా ప్రేమిస్తాడు, ఎలాంటి వారినైనా ప్రేమించాడు. చూడండి పిల్లరా, త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, ఎలాంటి వ్యక్తినైనా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే బైబిల్ గ్రంథం ఈ రీతిగా చదివిస్తూ ఉన్నది, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నా వైపు చూచి రక్షణ పొందండి. అంటే ఆ ప్రేమామయుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ సాయంకాల సమయం అందు, ఈ క్రిస్మస్ సందర్భంగా సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఇప్పుడే ఆ ప్రేమ నీకు దొరికిద్ది. సూక్ష్మలో మోక్షం. ఎప్పుడైనా ఈ లోకాన్ని వదిలేసినప్పుడు ఆ ప్రేమమయుని నువ్వు కలుసుకోవచ్చు. ఇప్పుడు మాట రూపంలో ఆ ప్రేమమయుని గురించి వింటున్నావు. ఈ లోకాన్ని వదిలేసినప్పుడు కంటి చూపు ద్వారా ఆ ప్రేమమయుని నువ్వు చూడొచ్చు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకై సమాధి చేయబడి 3వ దినాన ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ, పాప క్షమాపణ పొందెదరు. ప్రియులారా, ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఇక్కడే మీకు సమీపంలో ఉన్నటువంటి సహోదరుడు ఫిలేమోన్ గారి యొక్క గృహము దగ్గర, సుధాకర్ బ్రదర్ గారి యొక్క గృహము దగ్గర మరి సువార్త కూడిక క్రిస్మస్ సందర్భముగా ఏర్పాటు చేసి ఉంటున్నాము. ఎలక్ట్రీషియన్ మరి సుధాకర్ గారి యొక్క గృహము దగ్గర దయచేసి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. అదే రీతిగా భూపాలపల్లిలో జిఎం ఆఫీస్ వెనకాల హెబ్రోను ప్రార్థన మందిరం ఉన్నది. మరి ప్రతి ఆదివారము ఉదయకాలం 10 గంటలకు ఆరాధన జరుగుతూ ఉంటుంది. క్రిస్మస్ సందర్భముగా మరి క్రిస్మస్ నాడు కూడా ప్రత్యేకమైనటువంటి కూడిక అక్కడ జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి ఇంకా మా దగ్గర కూడా పత్రికలు ఉన్నాయి, మీకు ఇస్తూ ఉంటున్నాము, తీసుకోండి. అందులో ఉన్న ఆత్మీయ సంగతులు మీరు కూడా చదివి గ్రహించి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ నిమిత్తమై ప్రార్థన చేస్తాం. బాబు పరిశుద్ధమైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన దేవా, యేసు ప్రభా, మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇప్పటివరకు తండ్రి నాయన, మరి అన్నయ్య చెప్పిన వాక్యాన్ని బట్టి తండ్రి నాయన మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క వాక్యం తండ్రి మరి అందరికీ వినబడింది తండ్రి ప్రభా. మరి కొంతమంది అయినా కూడా తండ్రి నాయన ఈ వాక్యాన్ని విని ప్రభా దేవుని రక్షణలోకి రావటకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తాం తండ్రి. అయ్యా నాయన, ఈ యొక్క గ్రామాన్ని కూడా మీరు దర్శించండి ప్రభా. మరి అందరికీ ప్రభా మరి హృదయాలను మార్చే దేవునిగా మీరు ఉండండి. మరి మేము ముందుకు వెళ్తుండగా మీ యొక్క తోడు ఉంచండి ప్రభా. సహాయం చేయడానికి ప్రార్థిస్తూ ప్రభా కొద్ది ప్రార్థన చేస్తున్నామని ప్రార్థన చేసి అడిగి తండ్రి.